ఎప్పుడైతే రాఘవ తమ్ముడు రాక్షసం దానిపై అరిగిపోయారు లోకమల్ల కూడా చెట్ట చీకటి కమ్మింది అల్లోకంగా ఉంది సూర్య భగవాన్ గుంగు పెట్టి అయిపోయింది అయ్యా చాలా నిశ్శబ్దంగా అయిపోయింది భూమిలో ఎట్లుందా లేదు అప్పుడు చూశారండి ఎవరైనా చూశారు ఎప్పుడైతే లక్షణాసం దానిపై పడిపోయాడో మరి విభీషణుడు మిగిలిపోదు కదా మరి ఇంకెక్కడ ఉండదు విభీషణుడు మరి అన్ని సంపత్తులను అటు ఇటు చేశాడు దిక్కుతో దిగులో ఉన్నారు విభీషణుల వారు చూసి భయపడి దాక్కున్నాడు అట్టి సమయంలో ఎవరు చూశారయ్యా అయ్యా ఏటి ఎంత నిశ్శబ్దంగా ఉంది యుద్ధం జరగలేదా ఏటి ఎంత నిశ్శబ్దంగా ఉంది యుద్ధం సస్యానందంగా ఉన్నది అంతలో శ్రీరామచంద్రమూర్తి చూశాడు ఏం జరుగుతుందో అయ్యా పెద్దలందరూ ముందు కూర్చోంలో ఒక చిన్ననాయుడు గారి గురించి మీరు ఎదుగుతారు కదా అవునవునవును రాత్రి పూటకు భోజనాలు పెడతారు నాయుడు గారు నాయుడు గారా నీకన్నీ తెలుసా నాయుడు గారు నువ్వు గట్టిగా ఈ రోజు మరి శ్రీరామచంద్రమూర్తి చూస్తున్నారు ఏమిటయ్యా